హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెరుగు పచ్చడిని చాలామంది చాలా రకాలుగా కూడా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ పొట్లకాయతో చేస్తున్నానండి. ఒకసారి ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి చూడండి. పొట్లకాయ తినడం వల్ల డైజెషన్ బాగా ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. దీనిలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే ఇది డయాబెటీస్కి చాలా మంచిది. పెరుగు కూడా మన బాడీకి చాలా మంచిది. ఇది సమ్మర్లో అయితే బాడీని చల్లగా ఉండడానికి తోడ్పడుతుంది. పొట్లకాయ కూడా మన బాడీని కూల్గా ఉండేలా చూస్తుంది. పొట్లకాయను చాకు తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ను రఫ్గా కొంచెం మీదిగా తీసేయాలండి. తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని దానిలోని గింజలను తీసివేసుకోవాలి. ఈ విధంగా గింజలు తీసిన తర్వాత పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్లకాయను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి దానిలో నీళ్లు పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ గిన్నెలో నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను. మీకు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. పొట్లకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోకూడదు, కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పొట్లకాయ ముక్కలను వడకట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత దానిలో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటమనేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలో 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పెరుగు పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలను పొడవుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పుకొని దీనిలో ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత దీనిలో పసుపు, ధనియాల పొడి, కారంను, ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకపెట్టిన పొట్లకాయ ముక్కలను వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వలన ఉప్పు, కారం అనేది పొట్లకాయ ముక్కలకు బాగా పడుతుంది. పొట్లకాయ ముక్కల్ని మనము ముందుగానే ఉడకపెట్టుకొని వేసుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. పొట్లకాయ మిశ్రమం పూర్తిగా చల్లారాలి. వేడి మీద వేస్తే పెరుగంతా విరిగిపోతుంది. చల్లారాకే మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఈ పొట్లకాయ మిశ్రమాన్ని పెరుగులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువ పడితే కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు సరిగానే సరిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పెరుగు పచ్చడి అన్నంతో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.